వేలం బెదిరింపు ఇది ఒకవైపు, నాణానికి ఒకవైపు. సో మేము ఏకగ్రీవం చేసుకుంటాము, గ్రామ అభివృద్ధికి పాట పాడతాము, వేలం పాట పాడతాము, అరాజు పాట పాడతాము, మేనిఫెస్టో ప్రకటిస్తాము, మీ అవసరాలను తీరుస్తాము, మమ్మల్ని గెలిపించినా సరే ఏకగ్రీవం చేసినా సరే అనేది అభ్యర్థుల నుంచి వస్తున్నది. ఇక ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నది అనేది నాణానికి రెండో వైపు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఈ వేలం వేసిన, ఈ అరాజు పాటలు పాడిన, బెదిరింపులతో ఏకగ్రీవం చేసిన ఈ ఏకగ్రీవాలు చెల్లయ్యి అంటున్నది. ఇప్పుడు ఆల్రెడీ ఒక దగ్గర మనం చూసినాం, అరాజు పాట పాడారు. అరాజు పాట ఒకరు 13.6 లక్షలకు అరాజు పాట పాడారు. అంత ఇచ్చుకోవాలంటే మిగతా ఇద్దరు పోయారు. ఇంకో దగ్గర 10.75 లక్షలకు అరాజు పాట పాడారు. సో ఇట్లాంటి అరాజు పాటలు నడవయి అని ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్తారు. ఏకగ్రీవం చేసుకోండి కానీ అరాజు పాటలు పాడి కాదు, మీరందరూ ఒక నిర్ణయానికి వచ్చి చేసుకోవాలి తప్ప డబ్బులకు అరాజు పాటలు పాడొద్దు అని చెప్తున్నది. అరాజు పాటలు పాడినట్లు రేపు ఈయన ఏకగ్రీవం అయిపోయిన తర్వాత ఈయనకి పడనోడు, అరాజు పాటలు ఓడిపోయినోడు ఈ వీడియో రికార్డింగో ఆడియో రికార్డింగో తీసుకుపోయి ఎన్నికల కమిషన్కి వేసిండు అనుకో, ఈయన అనర్హత పోతుంది, అరాజు పాట పోతుంది, మళ్ళా గ్రామానికి ఎన్నికలు వస్తాయి. మరి గ్రామంలో వాడిని కూడా తిడతారు. అఫ్కోర్స్ గ్రామంలో ఈ రాజకీయాలు చాలా ఉంటాయి. ఈ నీకేం పోయే కాలంలో వాడు డబ్బులు ఇస్తామంటే నువ్వు కూడా వేలం పాటలు పాడినావు, ఇప్పుడు ఇది పద్ధతి కాదు అని. కానీ వాడు నెక్స్ట్ టైం నేను పోటీ చేయడానికి ఫీల్ అయితే, సిద్ధం అయితే, నేను పోటీ చేయకపోయినా వీడిని మళ్ళోసారి ఊళ్ళో ఎన్నికలు పెట్టించాలని నిర్ణయించుకుంటే అతను ఎవిడెన్స్ కనుక సబ్మిట్ చేస్తే మళ్ళా ఆ ఊర్లో ఎన్నికలు జరగాల్సిందే. ఈయన మీద అనర్హత వేటేస్తారు. ఎందుకంటే వేలం పాట పాడినందుకు ఇతను మళ్ళోసారి పోటీ చేయడానికి వీల్లేదు, ఇక అనర్హత వేటేస్తాడు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించకపోతే ఈ వేలం పాటలు పోతాయి, పాడిన డబ్బులు పోతాయి, మళ్ళీ ఇంకోసారి పోటీ చేసే అర్హత పోతుంది. సో ఇవన్నీ కొద్దిగా ఊళ్ళలో ఈ రికార్డింగులు, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగే అవకాశం ఉన్నాయి. వేలం పాట పాడితే ఏకగ్రీవము అది అనర్హత కిందకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అభ్యంతరాలు, ఫిర్యాదులు వాస్తవం అయితే రద్దే. సో ఎవడైనా ఫిర్యాదు చేస్తే దానికి ఎవిడెన్స్ ఉంటే మీ ఏకగ్రీవం రద్దయిపోతుంది. పర్యవేక్షక కమిటీలు పరిశీలించాకే ఏకగ్రీవానికి ఆమోదం. సో మీరు ఏకగ్రీవం చేసుకుంటే మీకు మీరు అనుకొని అయిపోదు. ఆడ ఒక సూపర్వైజింగ్ కమిటీ ఉంటుంది. ఆ సూపర్వైజింగ్ కమిటీ వచ్చి మీకు సంతకం పెట్టి సర్పంచ్ డన్ అని మీకు సంతకం పెట్టి ఇస్తేనే ఆ దాన్ని అవుతుంది. మరి అంతవరకు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోర్రి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అభ్యర్థుల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి. ఏకగ్రీవాలపై ఎస్సీసీ మార్గదర్శకాలు ఉన్నాయి. సో పంచాయతీ నామినేషన్లు షురు. సర్పంచులకు 32, 42, వార్డులకు 1821 నామినేషన్లు. సో ఇంక ఇది అప్డేటెడ్ కాలేదు. 5000కు పైగా నామినేషన్లు వచ్చినాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతుంది. పంచాయతీలకు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, బలవంతపు ఉపసమరణలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషము, అర్జెంట్ కాల్ వస్తుంది. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలకు సూచనలు చేస్తూ ఎస్సీసీ కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వేలంపాట బెదిరింపులకు పాల్పడితే ఏకగ్రీవ ఎన్నిక చెల్లదు అని తెలిపారు. సో బెదిరింపులు కూడా, నువ్వు కనుక విత్డ్రా చేసుకోకపోతే బాగుండదు, నువ్వు తక్కువ రేటుకు వాడుతున్నావు, నువ్వు నామినేషన్ వేసినా బాగుండదు, వాడు ఆల్రెడీ ఎక్కువ పైసలు ఇస్తున్నాడు అని ఎక్కువ పైసలు ఇచ్చినోనికి అనుకూలంగా, తక్కువ పైసలు ఇచ్చినోనికి వ్యతిరేకంగా వాడిని బెదిరించి నామినేషన్ వేయకుండా భయపెట్టి ఇట్లాంటివి చేసినా కూడా ఒకవేళ వీళ్ళందరూ చేసినా ఆ ఏకగ్రీవ ఎన్నిక కూడా చెల్లదు. సో ఇది మాత్రం చూసుకోవాలి. పర్యవేక్షక కమిటీలు వచ్చి మీ ఏకగ్రీవానికి వాళ్ళు సర్టిఫై చేసి ఎస్ ఈజ్ కరెక్ట్ అని ఇస్తే తప్ప ఈ ఏకగ్రీవాన్ని మీరు అమ్మయ్య నేను డబ్బులు ఆఫర్ చేశాను వాళ్ళందరూ ఒప్పుకున్నారు అని అనుకుంటే అంతటితోటి ఆగిపోలేదు, అక్కడనే మొదలవుతుంది మీ లొల్లి. సో తెలంగాణ పంచాయతీరాజ్ ఎన్నికల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలు నియమించాలన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు. ఫిర్యాదులు లిఖితపూర్వకంగా, వాట్సాప్ ద్వారా, మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్ల రూపంలో కూడా
ఉండొచ్చని చెప్పారు. సో అభ్యర్థుల నుంచి డిక్లరేషను తీసుకోవాలి. సర్పంచి వార్డు స్థానానికి ఏకగ్రీవం అయితే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అభ్యర్థులతో ధృవీకరణ పత్రం తీసుకోవాలి. సో అదే సమయంలో పోటీలో ఉన్న ఒకే ఒక అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపశమనం కోసం డబ్బు ఎర చూపలేదని, వేలంపాటలో పాల్గొనలేదని, బెదిరింపులకు పాల్పడడం లేదని ఇవన్నీ ధృవీకరించాలి. సో నేను కూడా వేలంపాట పాడలేదు, ఎలాంటి ప్రలోభాలు చూపెట్టలేదు, ఎవరిని బెదిరించలేదు అని కూడా ఈయన కూడా స్వచ్ఛందంగా ఒక ధృవీకరణ పత్రము ఇవ్వాల్సిన అవసరం ఉంటుందట. పంచాయతీ నామినేషన్లు షురు అయినాయి. సో 4236 సర్పంచ్ ఎన్నికలకు సర్పంచికి 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఈ నామినేషన్లు స్వీకరించనున్నారు. సో బ్యాంకు ఖాతాలు వెనక్కి. తొలి విడత ఎన్నికల్లో భాగంగా సర్పంచి వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సర్పంచి వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ దాఖలు చేయదలసిన అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని నిర్ధారించే విధంగా తాజాగా బ్యాంకు ఖాతాలు తెరవాలన్నది ఎస్సీసీ నిబంధన. అయితే నూతన బ్యాంకు ఖాతా ఉండాలని అధికారులు సూచించడంతో చాలామంది నామినేషన్లు దాఖలు చేయకుండానే వెనక్కి వెళ్ళారు. ఇప్పటికే బ్యాంకుల్లో ఖాతా ఉన్నవారు కొత్తగా ఖాతా తెరిచేందుకు మరో బ్యాంకును సంప్రదిస్తున్నట్లు సమాచారం. సో ఉన్నవాళ్ళు అది కాకుండా కొత్త బ్యాంకు, లేని వాళ్ళు ఇంకా కొత్త అకౌంట్లను ఓపెన్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓవరాల్గా ఇది జరుగుతుంది.